అన్న నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నావు? బాగున్నాం కదా. ఏంటన్నా పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 సార్లు ఓడిపోయి 2 చోట్ల పోటీ చేసిన ఓడిపోవడం జరిగింది అని చెప్పి విమర్శించడం జరిగేది. అవును. ఇప్పుడు 2020 డిప్యూటీ సీఎంగా ప్రమాణం బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. సో అసలు ఈ విధానం అసలు ఎలా ఫీల్ అవుతున్నావు? 10 సంవత్సరాల నుంచి కార్యకర్తలు నాయకులు బాగా కష్టపడి ఆటుపోట్లు తట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు భారీ మెజార్టీతో గ్రామ స్థాయి నుంచి నిలబెట్టుకుని 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిపించడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. అలాగే పిఠాపురం ప్రజలు భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం జరిగింది. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో, జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అలాగ అవుతుందని మీకు తెలియదు. ఓకే, డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. స్వీకరించిన రోజే అటవీ శాఖ అధికారులను కూడా గడగలు కనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది అసలు? పరిపాలన అంటే ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయమే తెలియదు అన్నారు. అసెంబ్లీ గేట్ తాకనేమని అన్నారు. అలాంటిది 21 మందితో బలంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. పరిపాలన అంటే ఎలా చేయాలో ఏంటో అన్నది పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని మాజీ మంత్రులు అందరూ నేర్చుకుని ఇప్పుడు స్టేజ్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మాజీ మంత్రులు లేదంటారు కదా, ఇప్పుడు రాజకీయాలు కూడా ఇప్పుడు మొదటిసారి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టబోతున్నారు. అలా అసెంబ్లీ ఎలా ఉండబోతున్నారు? కూర్చో అసెంబ్లీ దద్దరిల్లిపోద్దండి. ఇప్పుడు మంత్రి అంటే ఎలా ఉండాలో నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులోనే మంత్రి పదవి తీసుకోగానే ఏం చేయాలన్నది చేసి చూపించారు. ఎన్నాళ్ళ నుంచి వైసీపీ మంత్రులు ఎవరో కూడా వాళ్ళ సంబంధించిన శాఖల మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టా పవన్ కళ్యాణ్ గారు తిట్టడం, కనీసం వాళ్ళ శాఖ పట్ల వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడడం ఇలా జరిగేది. మంత్రి అంటే ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే అలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకున్నాడంట అన్నటువంటి ముద్రగడ పద్మనాభం ఈ రోజు పేరు మార్చుకోవడం జరిగింది. సో దానిపై నీ స్పందన ఏంటి? పేరు మార్చుకోవడం కదండి, కులానే మార్చేసుకున్నాడు ఆయన. ఎవరైనా పేర్లు మార్చుకోవడం ఇదే ఉంటుంది, కానీ కోపం నుంచి రెడ్డిగా మారిపోయాడు. ఇంత నీచుడు ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎవరిని చూడలేదండి. ఒక కులాన్ని కించపరిచి ఆ కులాన్ని తీసి రెడ్డి కులంలో నేను జాయిన్ అయిపోయాను, రెడ్డిగా పేరు మార్చుకుంటా అనడం ఇది చాలా దౌర్భాగ్యం. ఎందుకని అంటావు? ఎందుకంటే ఇప్పటి వరకు కాపుల కోసం, రిజర్వేషన్ కోసం ఎంతో పోరాటం చేశాడు ఆయన. అలాంటిది సడన్ గా ఈ మార్పు రావడానికి కారణం ఏమి? చేశారని ప్రజలందరూ అనుకున్నారండి. ఆయన ఏనాడు ప్రచారం చేయలేదు, పోరాటం ఏం చేయలేదు. ఆయన కాపుల కోసం ఏనాడు పోరాటం చేయలేదు. ఆయన పదవి కోసం, సూట్ కేసులతో వచ్చే డబ్బుల కోసం ఆయన పోరాటం చేశాడు తప్ప ఇప్పటి వరకు కాపుల గురించి ఇప్పుడు దాకా ఆయన కాపుల గురించి చేసిన పోరాటం ఎక్కడా లేదండి. రైలు తగలబెట్టించడం, కేసులు, కుర్రాలను అన్యాయంగా ఇప్పటికీ కేసులు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యలో కేసులు కొట్టేశారు, ఇప్పటికీ తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప కులం గురించి పోరాటింది ఏం లేదండి ముద్రగడ పద్మనాభం. సో మొత్తం మీద కూటమి ఎలాగెళ్తుంది అనుకోవచ్చు ముందుకి? కూటమి చాలా బలంగా దూసుకెళ్తుందండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ కూటమిదే విజయం. భారీ ఈసారి 170 సీట్లతో 175లో 150 సీట్లతో మళ్ళీ కూటమిదే విజయం. ఓకే, థ్యాంక్ యూ.